ఈరోజు మనము అతి పవిత్రమైన ప్రదేశానికి అనేది వచ్చినాం. ఆ ప్రదేశంలో ఇంతవరకు మీరు శంకు పుష్పం పువ్వులు అంటే వేరే రకం పువ్వులు చూసుంటారు, అది పింక్ కలర్లో ఉండేటివి. ఈరోజు మనము వైట్ కలర్లో ఉండేటువంటి శంకు పుష్పాలను మీకు పరిచయం చేపిస్తాను. ఒకసారి వీటిని చూడండి. ఇవి కూడా వైట్ కలర్లో ఉండే శంకు పుష్పాలే. ఇది కూడా ఒక ఓని ఆకారంలో ఉండే శంకు పుష్పాలే. బాగా పరిశీలించండి. వీటి వలన ఈరోజు మనం ప్రయోజనాలు అనేది తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ శంకు పుష్పాల యొక్క ఎండి గింజలు ఇవి బాగా చూడండి. వీటి గింజలను మనము ఎక్కడ వేసి నాటినా మనకి మొలకెత్తి తీగలు మొలవడం అనేది జరుగుతుంది. వీటి వలన మనకి అనేక రకాల ప్రయోజనాలు అనేది ఉన్నాయి. చూడండి, ఇవి పచ్చి గింజలు. చూడండి, వీటి గింజలను కూడా బాగా పరిశీలించండి. పువ్వులను బాగా పరిశీలించండి. ఇది ఒక తీగ జాతికి సంబంధించినది శంకు పుష్పాలంటే. ఈ తీగ జాతికి సంబంధించినటివే. దీనివల్ల ప్రయోజనం అనేది తెలుసుకున్నాం. అదేవిధంగా వీటి ఆకులు, ఒక కాండంలోని ఆకులు చూడండి, 1, 2, 3 అంటే ఒక రెమ్మకి 7 ఆకులు అనేది ఉంటుంది. వీటి వలన మనకి అనేక రకాల ప్రయోజనాలు అనేది ఉంది. వీటి ఆకుల వలన ఉంది, ఈ తీగ యొక్క వేర్ల వలన మనకు ప్రయోజనం ఉంది. అదేవిధంగా వీటి పుష్పాల వలన కూడా మనకి ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు అనేది ఉంది. ఆ ప్రయోజనాలు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ శంకు పుష్పం వలన మనకు అనేక రకాల వైద్య ప్రయోజనాలు అనేది ఉన్నాయి. ఆ ప్రయోజనాలు అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక మతి మరుపును అనేది ఈ శంకు పుష్పాలు అనేది మనకి తగ్గించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నిద్రలేమి, ఒత్తిడి కూడా తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది ఈ శంకు పుష్పాలు అనేది. అదేవిధంగా రక్తపోటును కూడా నియంత్రించడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పేస్టిక్ అల్సర్లను తగ్గించడంలోనూ, అదేవిధంగా అజీర్ణాన్ని కానీ, మలబద్ధకం కానీ మొదలైన సమస్యలన్నిటి కూడా ఈ శంకు పుష్పం అనేది, వైట్ కలర్ శంకు పుష్పాలు అనేది మనకి తగ్గించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన శారీరక రోగ నిరోధక శక్తిని కూడా ఇది పెంచడం అనేది చేస్తుంది. వ్యాధుల భారాల నుంచి ఈ శంకు పుష్పాలు వేర్లు కానీ, ఆకుల వల్ల కానీ మనకి ఇన్ని ప్రయోజనాలు అనేది ఉన్నాయి. అదేవిధంగా మన రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించి మధుమేహ లక్షణాలను కూడా తగ్గిస్తుంది. శ్వాస సంబంధ వ్యాధులను కూడా ఇది తగ్గించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వైరల్ కానీ, బ్యాక్టీరియాలు కానీ ఇన్ఫెక్షన్ నివారణ కూడా ఈ శంకు పుష్పం అనేది ఎంతగానో మనకి ఉపయోగపడటం అనేది జరుగుతుంది. శంకు పుష్పం ఆకులు కానీ, వేర్లు కానీ, వీటి పువ్వులు కానీ మనకు అనేక రకాల వైద్య ప్రయోజనాలు అనేది మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉపయోగపడతాయి. రోజుకి ఈ శంకు పుష్పాలను 1 టీ కప్పుతో లేదా 2 టీ కప్పులు నిద్ర లేవగానే పొరగడుపున 1 టీ కప్పుతో కానీ మనం తాగినట్టయితే, టీ చేసుకొని తాగినట్టయితే మనకి అనేక రోగాలు అనేది నయం కావడం అనేది జరుగుతుంది. ఆ టీ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే, ఒక 5 నుంచి 7 పుష్పాలను సేకరించి వాటిని నీటిలో బాగా మరిగించి ఆ మరిగించిన నీటిని బాగా వేడి చేసి వేడిగా కొద్దిగా చల్లార్చి దాన్ని మనం తాగవచ్చు. కానీ రుచికరంగా ఉండాలంటే ఏం చేయాలంటే, కొద్దిగా నిమ్మరసం కానీ లేదా తేనెను కూడా కొద్దిగా కలుపుకొని మనం వాడితే మనకి ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం తాగటం వలన మనకి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అనేది మనకు కలగటం అనేది జరగటం జరుగుతుంది.
అదేవిధంగా నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏమంటే ఒక గర్భిణీ స్త్రీలు కానీ అదేవిధంగా ఇతర మందులు వాడేవాళ్ళు కానీ లేదా ఇతర వ్యాధిగ్రస్తులు కానీ అదే చిన్న పిల్లలు కానీ ఈ టీని వాడాలనుకుంటే ఒక ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకొని మాత్రమే వాడండి. ఇది శంఖుపుష్పం అనేది అనేక రోగాలను మనకి నియంత్రించడం అనేది జరుగుతుంది. దీన్ని వాడటం ఈ టీ రోజుకు ఒక కప్పు మనం వాడటం వలన మనకి మానసిక ఆరోగ్యం అనేది బాగుంటుంది. అదేవిధంగా రక్తపోటు నియంత్రణకి ఉపయోగపడుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, చర్మ శ్రేయస్సును ఇస్తుంది, శ్వాస సంబంధమైన వ్యాధుల నుంచి మనల్ని దూరం చేస్తుంది, మెదడుకి చాలా ఆరోగ్యకరము, జీర్ణ వ్యవస్థ బాగా పెరుగుదల అనేది ఏర్పడుతుంది, నరాలకి సంబంధించిన వ్యాధులు తగ్గటం అనేది జరుగుతుంది, నీరసం అనేది తగ్గుతుంది, మన మనసుకి నెమ్మది అనేది కలుగుతుంది. అదేవిధంగా మనకి ప్రశాంతత అనేది కూడా మనకి లభిస్తుంది. జుట్టు రాలే సమస్యలు కూడా మనకి జరగటం అనేది నిలవటం అనేది జరుగుతుంది. మనకి శారీరక బలాన్ని పెంపొందిస్తుంది. అదేవిధంగా మెయిన్ లాస్ట్ పాయింట్ ఏమంటే మనకి మతిమరుపులను కూడా తగ్గిస్తుంది ఈ శంఖుపుష్పాల టీ మనం వాడటం వలన. ఈ విధంగా మనకి ఇన్ని విధాలుగా మనకి ఉపయోగపడటం అనేది శంఖుపుష్పాల వలన మనకి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు అనేది ఉన్నాయి. ఈ శంఖుపుష్పాలను మేము మాతృభాషలో మేము శంఖుపుష్పాల చెట్టుని మేము మాతృభాషలో మాండప వేరు అనేసి అంటాం. ఈ మాండప వేరు అనేది మనం తీసుకున్న ఆహారము జీర్ణం కాకుండా మందగించడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు మేము ఏం చేస్తామంటే వీటి వేరును లోడుకొని బాగా వేడి నీటిలో బాగా వేడి నీటిలో నుంచి అద్ది బాగా ఒక రాయి మీద రుద్ది దాంట్లో వచ్చిన పసరిని మేము 3 సార్లు రుచి చూడటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా బొడ్డు మీద రాసుకోవటం అనేది జరుగుతుంది. ఆ విధంగా రాసుకోవడం వలన మనం తీసుకున్న ఆహారం వెంటనే జీర్ణం కావడం అనేది జరుగుతుంది. దానికి మేము ఉపయోగించటం అనేది జరుగుతుంది. కానీ ప్రస్తుతం దీన్ని శంఖుపుష్పంగా మీరు పేరు పెట్టుకొని పిలుస్తున్నారు. కానీ ఎట్టయినా కూడా మనకి ఇన్ని రకాల ప్రయోజనాలు అనేది శంఖుపుష్పం వలన మనకి ఉన్నాయి. ఇది 2 రకాలు చెప్పినాను కదా, ఒకటి పింక్ కలర్, ఒకటి వైట్ కలర్. ఇటువంటి తీగలను కూడా మనం పెంచి మన ఆరోగ్యకరంగా ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం.